భాగం 1 ఫౌండేషన్ అండ్ మైండ్ సెట్ విజయవంతమైన వ్యాపారవేత్తగా మారడానికి సరైన ఆలోచన పునాది. నమస్కారం మిత్రులారా, విజయవంతమైన వ్యాపారవేత్తగా మారే మా 6 దశల ప్రయాణంలో ఇది మొదటి భాగం, ఫౌండేషన్ అండ్ మైండ్ సెట్. ఈ వీడియోలో మనం డబ్బు గురించి మాట్లాడం, బిజినెస్ గురించి కూడా కాదు. ముందుగా మాట్లాడేది మీ ఆలోచన గురించి. ఎందుకంటే ఒక నిజముంది, మీ ఆలోచన ఎంత పెద్దదైతే మీ జీవితం కూడా అంత పెద్దదవుతుంది. చాలామంది విజయం డబ్బుతో మొదలవుతుంది అనుకుంటారు, కాని నిజానికి విజయం మెదడులో మొదలవుతుంది. ఈ భాగంలో మీరు నేర్చుకునేది విజయమంటే ఏమిటి, విజయవంతమైన వ్యాపారవేత్త ఎలా ఆలోచిస్తాడు, మీ ఆలోచనను ఎలా మార్చుకోవాలి, భయం, సందేహం, నెగిటివిటీని ఎలా దాటుకోవాలి, డిసిప్లిన్, ఫోకస్, బాధ్యత ఎందుకు కీలకం, ఇవే మీ జీవితానికి పునాది. విజయవంతమైన వ్యాపారవేత్త అంటే ఎవరు? చాలామంది అనుకుంటారు, పెద్ద ఇల్లున్నవాడు, ఖరీదైన కారు నడిపేవాడు, ఎక్కువ డబ్బున్నవాడే విజయవంతమైన వ్యాపారవేత్త అని. కాని అది అర్థం కాదు. నిజమైన విజయవంతమైన వ్యాపారవేత్త అంటే సమస్యను అవకాశంగా మార్చగల వ్యక్తి, తన పరిస్థితులను మార్చుకునే వ్యక్తి, తన ఆలోచనతో విలువ సృష్టించే వ్యక్తి. డబ్బు ఫలితం మాత్రమే, ఆలోచన అసలు కారణం. విజయవంతుడు డబ్బు కోసం ఆలోచించడు, విలువ సృష్టించడం కోసం ఆలోచిస్తాడు. పేద మనస్తత్వం వర్సెస్ ధనవంతుల మనస్తత్వం. పేద మనస్తత్వం ఇలా అంటుంది, డబ్బు సంపాదించడం కష్టం, మన వల్ల కాదు, అవకాశాలు లేవు, అందరూ మోసం చేస్తారు, సేఫ్గా ఉండటం మంచిది. ధనవంతుల మనస్తత్వం ఇలా అంటుంది, సమస్య ఎక్కడ ఉంది, అవకాశమే అక్కడ, నేను నేర్చుకుంటే చెయ్యగలను, రిస్క్ తీసుకోకుండా ఎదుగుదల లేదు, నేను విలువ సృష్టిస్తాను, నేనే నా భవిష్యత్తును నిర్మిస్తాను. తేడా డబ్బులో కాదు, ఆలోచనలో. మీరు రోజూ మీకు మీరు చెప్పుకునే మాటలే మీ భవిష్యత్తును రాస్తాయి. బాధ్యత తీసుకోవడం విజయంలో మొదటి అడుగు. చాలామంది తమ పరిస్థితులకు ఇతరులను నిందిస్తారు. ప్రభుత్వం కారణం, కుటుంబం కారణం, డబ్బు లేదు, అవకాశాలు లేవు, సమయం లేదు. ఇవన్నీ సాకులు. విజయవంతమైన వ్యాపారవేత్త ఇలా అంటాడు, ఏది జరిగినా బాధ్యత నాది, నాకు కావాల్సిన జీవితం నేనే నిర్మించుకోవాలి. బాధ్యత తీసుకోవడమంటే నిందించడం ఆపడం, ఫిర్యాదు చేయడం ఆపడం, చర్య తీసుకోవడం మొదలుపెట్టడం. మీ జీవితం మీద పూర్తి బాధ్యత తీసుకున్న రోజే విజయం మొదలవుతుంది. భయం శత్రువా, గురువా? ప్రతి ఒక్కరికీ భయముంటుంది. ఫెయిలవుతానేమో, డబ్బు పోతుందేమో, ప్రజలు ఏమంటారో, నేను సరిపోనా? భయముండటం తప్పు కాదు, భయానికి లొంగిపోవడం తప్పు. పేద మనస్తత్వం భయంతో ఆగిపోతుంది. ధనవంతుల మనస్తత్వం భయమున్నా ముందుకు వెళ్తుంది. భయమంటే మీరు మీ కంఫర్ట్ జోన్ దాటుతున్నారనే సంకేతం. ప్రతిసారీ భయాన్ని ఎదుర్కొంటే మీరు బలవంతులవుతారు, మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భయం మీ శత్రువు కాదు, మీ గురువు. తప్పిదాలు అపజయమా లేక పాఠమా? చాలామంది ఫెయిల్యూర్ని భయపడతారు, కాని నిజమేమిటంటే ఫెయిల్యూర్ లేకుండా విజయం లేదు. విఫలమైన వ్యక్తి ఆగిపోతాడు, విజయవంతుడు నేర్చుకుంటాడు. ప్రతి తప్పు ఒక పాఠం, ప్రతి అపజయం ఒక అనుభవం. థామస్ ఎడిసన్ వేలసార్లు ఫెయిలయ్యాడు, కాని అతనన్నాడు, నేను ఫెయిల్ కాలేదు, పనిచేయని వేల మార్గాలు నేర్చుకున్నాను అని. అదే ఆలోచన మీకు కావాలి. తప్పు అంటే ముగింపు కాదు, తప్పు అంటే ఫీడ్బ్యాక్. దీర్ఘకాల ఆలోచన, తక్షణ ఫలితాల మాయ. ఈ కాలంలో అందరికీ త్వరగా కావాలి, త్వరగా డబ్బు, త్వరగా విజయం, త్వరగా పేరు. కాని నిజమైన విజయం త్వరగా రాదు. విజయవంతమైన వ్యాపారవేత్త 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల గురించి ఆలోచిస్తాడు. ఈరోజు నేను చేసే పని రేపటి ఫలితం కోసం కాదు, రేపటి తర్వాతి జీవితానికి పునాది కోసం. తక్షణ ఆనందం కాదు, దీర్ఘకాల స్వేచ్ఛే లక్ష్యం. ఓపిక ఉన్నవాడికే కంపౌండింగ్ శక్తి పనిచేస్తుంది. డిసిప్లిన్ మోటివేషన్ కంటే బలమైనది. చాలామంది మోటివేషన్ కోసం వెతుకుతారు, కాని మోటివేషన్ ఎప్పుడూ ఉండదు. విజయవంతులు ఆధారపడేది డిసిప్లిన్ మీద. డిసిప్లిన్ అంటే మనసు లేదన్నా పనిచేయడం, సాకులు లేకుండా కొనసాగించడం, రోజూ చిన్న అడుగు వేయడం. మోటివేషన్ మిమ్మల్ని మొదలుపెడుతుంది, డిసిప్లిన్ మిమ్మల్ని ముగింపుకు తీసుకెళ్తుంది. రోజు మీరు చేసే చిన్న పనులే మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. ఫోకస్ ధనవంతులను తయారు చేసే శక్తి. ఈ రోజుల్లో డిస్ట్రాక్షన్స్ చాలా. మొబైల్, సోషల్ మీడియా, నోటిఫికేషన్లు, అనవసర మాటలు. విజయవంతులు వేరేలా ఉంటారు.
వాళ్లకొక లక్ష్యం ఉంటుంది, ఒక దిశ ఉంటుంది, దానిపైనే ఫోకస్. ఒక్క పనిని బాగా చెయ్యగలిగితే మీ విలువ పెరుగుతుంది. ఎక్కడ ఫోకస్ ఉంటుందో అక్కడే ఫలితముంటుంది. నెగటివ్ నమ్మకాలను తొలగించడం. చాలామందికి లోపలే కొన్ని నమ్మకాలుంటాయి. డబ్బు చెడ్డది, రిచ్ వాళ్లు మోసగాళ్లు, మనలాంటి వాళ్లకు బిజినెస్ కాదు, నేను అంత తెలివైన వాడిని కాదు. ఈ నమ్మకాలు మీలో ఉంటే మీరు ఎదగలేరు. డబ్బు చెడ్డది కాదు, డబ్బు ఒక టూల్, దాన్ని ఎలా వాడుతామో మనమీదే ఉంటుంది. మీకు మీమీద నమ్మకం లేకపోతే ప్రపంచం మీమీద నమ్మకం పెట్టదు. ముందుగా మీ ఆలోచనల్లోని అడ్డంకులను తొలగించాలి. నిరంతరం నేర్చుకోవడం విజయవంతుల అలవాటు. విజయవంతులు ఎప్పుడూ ఇలా అనుకోరు, నాకు అన్నీ తెలుసు అని. వాళ్ళు ఎప్పుడూ ఇలా అంటారు, ఇంకా నేర్చుకోవాలి అని. పుస్తకాలు చదువుతారు, మెంటర్లను వినిపిస్తారు, అనుభవాల నుంచి నేర్చుకుంటారు. ప్రపంచం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, బిజినెస్ మారుతుంది. నేర్చుకోవడం ఆపితే మీ ఎదుగుదల ఆగిపోతుంది. జ్ఞానం పెరిగితే మీ విలువ పెరుగుతుంది. మీ విజన్ మీ జీవితానికి దిక్సూసి. మీకు స్పష్టంగా తెలియాలి మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో. ఎలాంటి జీవితం కావాలి, ఎంత స్వేచ్ఛ కావాలి, ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నారో. విజన్ లేకుండా జీవితం గాలి వీచిన దిశగా వెళ్లే పడవలాంటిది. విజన్ ఉంటే మీ నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి, మీ ఫోకస్ బలంగా ఉంటుంది. మీ జీవితానికి ఒక దిశ ఇవ్వండి. ఆలోచన నుంచి వ్యక్తిత్వం వరకు. మీ ఆలోచనలు మీ మాటలు, మీ మాటలు మీ పనులు, మీ పనులు మీ అలవాట్లు, మీ అలవాట్లు మీ వ్యక్తిత్వం, మీ వ్యక్తిత్వం మీ భవిష్యత్తు. అందుకే అన్నీ ఆలోచనతోనే మొదలవుతాయి. మీ ఆలోచన మారితే మీ జీవితం మారుతుంది. ముగింపు. ఇది కేవలం ఆరంభం. ఈ భాగం మొత్తం మీ ఆలోచన పునాది గురించి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే. విజయం బయట మొదలవదు, లోపల మొదలవుతుంది. డబ్బు ముందుగా రాదు, ఆలోచన ముందుగా వస్తుంది. బిజినెస్ ముందుగా కాదు, వ్యక్తి ముందుగా తయారవుతాడు. మీరు మీ ఆలోచనను బలంగా చేస్తే ఏ బిజినెస్ అయినా నిలబడుతుంది, ఏ లక్ష్యమైనా సాధ్యం. ఇదే మీ ప్రయాణానికి పునాది. తరువాతి భాగంలో సెల్ఫ్ మాస్టరీ అండ్ ప్రొడక్టివిటీలో మీపై మీరు ఎలా గెలవాలో మనం పూర్తిగా నేర్చుకుంటాం. ఇది కేవలం మొదటి మెట్టు, కానీ అత్యంత ముఖ్యమైన మెట్టు. మీ ఆలోచన మారింది అంటే మీ భవిష్యత్తు మారినట్టే. ఇదే ఫౌండేషన్ అండ్ మైండ్ సెట్, విజయానికి పునాది. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కామెంట్లో ఇన్ఫర్మేటివ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటివే మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కామెంట్లో ఇన్ఫర్మేటివ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటివే మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి.